మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఆల్రెడీ ఇప్పటికే ఏదో ఒక జాబ్లో సెటిల్ అయి ఉంటారా? కానీ గ్రూప్ 1 రాయాలనేటటువంటి ఉద్దేశం ఉంది. బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆల్రెడీ జాబ్లో ఉన్నాం. సో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీరు రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి కార్పొరేట్ సెక్టార్లో పనిచేసే ప్రైవేట్ ఎంప్లాయీస్. సో వీళ్ళు సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా కానీ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్లుగా కానీ ఉండేటటువంటి ఉద్యోగులు. రెండో కేటగిరీ గవర్నమెంట్ జాబ్స్ హోల్డర్స్ అన్నమాట. సో ఈ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటుంటారు. సో వీళ్ళు ఆల్రెడీ సగం ప్రిపేర్ అయిపోయి ఉంటారు. కాకపోతే ఇది డిస్క్రిప్టివ్లో కాకుండా ఆబ్జెక్టివ్ తరహాలో ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామ్ క్లియర్ చేసి గ్రూప్ 2 సర్వీస్ పొందిన వాళ్ళు కావచ్చు, ఆర్ అదర్వైజ్ మన టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ లెక్చరర్లు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారు. తర్వాత కొంతమంది సివిల్ సర్వీసు క్లియర్ చేసి సివిల్ సర్వీసులో ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాలు చేస్తూ కూడా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి పోస్టుల కోసం ఆర్ అదర్వైజ్ వేరే స్టేట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నేటివ్ స్టేట్లో పనిచేయడం కోసం గ్రూప్ 1 రాస్తున్నారు. ఎందుకంటే డిఎస్పీ వచ్చిందంటే మ్యాక్సిమం ఒక 8 సంవత్సరాల్లో ఐపీఎస్ కన్ఫర్ అయిపోతుంది. అలాగే డిప్యూటీ కలెక్టర్ వచ్చిందంటే 8 ఇయర్స్లో ఐఏఎస్ కన్ఫర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా చాలామంది సివిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 1 రాయడానికి వస్తున్నారు. సో మరి ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏ విధంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి? అది ఏపీ అయినా తెలంగాణ అయినా. ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 10 పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మీకు గ్రూప్ 1 సిలబస్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి, సంపూర్ణమైన పరిజ్ఞానం ఉండాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు సపోజ్ తెలంగాణ గ్రూప్ 1 అనుకోండి, 2 లెవెల్స్లో ఉండే ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది, మొత్తం జిఎస్లో 13 యూనిట్స్ ఉంది. మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఉంటుంది, 1+6 పేపర్స్ ఉంటాయి. అంటే 1 పేపర్ ఏమో ఇంగ్లీష్కి సంబంధించింది క్వాలిఫైయింగ్ పేపర్, 6 పేపర్స్ ఏమో జనరల్ ఎస్సే, తర్వాత పేపర్ 2, 3, 4, 5, 6. ఇందులో మళ్ళీ 6th పేపర్ కంప్లీట్గా తెలంగాణ మూమెంట్. సో ఈ 6 పేపర్స్లో మనకి ఒక్కొక్క దాంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ జనరల్ ఎస్సేతో సహా. సో మొత్తం 18 సెక్షన్స్ మీద మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అదే ఏపీపీఎస్సీ అనుకోండి, ఏపీపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంది. ఈ ఇంటర్వ్యూ అనేది టీఎస్పీఎస్సీలో లేదు. సో కాబట్టి మీకు ప్రాపర్గా సిలబస్ మీద అవగాహన ఉండాలి. సిలబస్ ఇన్సైడ్ అవుట్ ప్రిపేర్ అయిపోవాలి. సిలబస్లో ఉండే ప్రతి పదాన్ని బైహార్ట్ చేయాలి. అండ్ నిరంతరం మీ దగ్గర ఒక ప్రింటెడ్ కాపీ, సిలబస్కి సంబంధించినటువంటి ప్రింటెడ్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఏపీపీఎస్సీ అయితే టీఎస్పీఎస్సీ అయితే ఏది రాస్తే అది. రెండో అంశం, ఒక రియలిస్టిక్ టైం టేబుల్ తయారు చేసుకోండి. కొంతమంది ఎంప్లాయీస్కి వారంలో 6 వర్కింగ్ డేస్ ఉంటాయి, సండే హాలిడే ఉంటుంది. కొంతమంది ఎంప్లాయీస్కి వారంలో 5 వర్కింగ్ డేస్ ఉంటాయి, 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. సో దీని ప్రకారం మీ అవసరాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 డే వర్కింగ్ అనుకోండి. సో 5 డే వర్కింగ్ వీకెండ్స్లో 2 రోజులు అందుబాటులో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వీక్ డేస్లో మండే టు ఫ్రైడే కనుక మీ వర్కింగ్ డేస్ అయితే వీక్ డేస్లో కనీసం రోజు 5 గంటలు మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. రోజు మినిమం 5 ఇయర్స్, అంటే కుదిరితే 5 ఇయర్స్. మరీ ఎక్కువగా మిమ్మల్ని మీరు స్ట్రెయిన్ చేసుకోవద్దు. ఈ 5 అవర్స్ ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మీ రిక్వైర్మెంట్ బట్టి, మీకున్నటువంటి సమయం అందుబాటును బట్టి తయారు చేసుకోవాలి. సో ఈ 5 అవర్స్లో మార్నింగ్ ఒక 2 అవర్స్, ఎర్లీ మార్నింగ్ 5కో 6కో లేచి ఒక 2 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో 3 అవర్స్ పెట్టుకోండి. అంటే సపోజ్ 7 నుంచి 10 వరకు. మార్నింగ్ అయితేనేమో 5 to 7 లేకపోతే 6 to 8, ఇట్లా 2 గంటలు మీకు ఎంత టైం అందుబాటులో ఉంటుందో దాన్ని బట్టి పెట్టుకోండి. దీంట్లో సపోజ్ 5 అవర్స్ పెట్టుకున్నారనుకోండి, రోజు ఒక 1 అవర్ పాటు కరెంట్ అఫైర్స్ చదవండి. 2 అవర్స్ పాటు స్టాటిక్ సబ్జెక్ట్ చదవండి. స్టాటిక్ సబ్జెక్ట్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్, ఇటువంటివన్నీ స్టాటిక్ సబ్జెక్ట్స్. తర్వాత ఒక 1 అవర్ పాటు ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే చదువుతారో దానికి సంబంధించిన ఎంసీక్యూస్. అలాగే ఒక 1 అవర్ పాటు ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ చేయండి. సో ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే మీకు ప్రాపర్గా ఒక వీక్లో కొంత సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇక వీకెండ్లో ఏం చేయాలంటే 2 డేస్ హాలిడేస్ అనుకుందాం. 2 డేస్ హాలిడేస్ అయినప్పుడు కనీసం రోజుకి 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్ పెట్టుకోవాలి. 8 to 10 అవర్స్ ప్రిపేర్.
ఒక ప్రిపరేషన్ ఏం చేయాలి, ఆ వారంలో అంటే మండే టు ఫ్రైడే మీరు ఏదైతే చదువుతారో ఈ చదివిందంతా కూడా సాటర్డే రోజు పర్ఫెక్ట్గా రివిజన్ చేయండి. ఐ సజెస్ట్ యూ డోంట్ రీడ్ ఎనీథింగ్ విచ్ యూ కెనాట్ రివైజ్. అంటే మీరు రివిజన్ చేయలేని దాన్ని చదవకండి. అసలు రివిజన్ అనేది ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ అయిపోతూ ఉండాలి. ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేయాల్సింది ఏంటంటే మండే టు ఫ్రైడే ఏదైతే చదువుతున్నారో దాన్ని అంతటిని సాటర్డే రోజు కాంప్రహెన్సివ్గా ఒక 8 గంటల పాటు రివిజన్ చేయండి. మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేటటువంటి అవసరం లేకుండా గుర్తుండిపోయేటట్టుగా చేయండి. ఇక సండే రోజు ఒక థరోగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. కాంప్రహెన్సివ్ టెస్ట్ అంటే ఒక 150 ప్రశ్నలు ఉండేటటువంటి టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. దానికి ఏదైనా KPISకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఉంటుంది, ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అండ్ అది అయిపోయిన తర్వాత ఒక సెషన్లో అది అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్లో సండే రోజు సెకండ్ సెషన్లో ఏం చేస్తారంటే ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ ఒకటి 3 గంటల పాటు రాయండి. అంటే మండే టు ఫ్రైడే 5 గంటలు రాశారు, గంట చొప్పున 5 గంటలు రాశారు. సండే రోజు కాంప్రహెన్సివ్గా ఒక 3 గంటల టెస్ట్ రాయాలి. సో ఇది వీకెండ్లో మీరు చేయాల్సిన పని. అంటే వీకెండ్లో మళ్ళీ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం లాంటివి చేయొద్దు. తర్వాత ఈ రిసోర్సెస్ ఏంటి, మనం చదవాల్సిన పుస్తకాలు, స్టాండర్డ్ పుస్తకాలు చదవండి. లిమిటెడ్ రిసోర్సెస్ పెట్టుకోండి, క్వాలిటీ రిసోర్సెస్ పెట్టుకోండి. 10 రకాల పుస్తకాలు అవసరం లేదు. మార్కెట్లో ప్రతి ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్కులు చదవాల్సిన అవసరం లేదు కంపల్సరీగా. స్టాండర్డ్ పుస్తకాలు అంటే సపోజ్ తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం అయినా లేకపోతే తెలుగు మీడియం అయినా సరే. ఆ తెలుగు అకాడమీ పుస్తకాలని థరోగా చదవాలి, అదొక్కటే చదవండి, వేరే దేని మీద ఆధారపడకండి. సో ఈ రకంగా చదవడం వల్ల మనకి ఎక్కువ గుర్తుంటుంది, గుర్తున్న దాన్ని రీప్రొడ్యూస్ చేయగలుగుతాం. అలాగే కరెంట్ అఫైర్స్ కోసం డైలీ న్యూస్ పేపర్ చదవండి, అది ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే మంచిది. అండ్ దాంతోపాటు KPISకి సంబంధించినటువంటి కేర్ అనే పేరుతో ఒక డాక్యుమెంట్స్ తీసుకొస్తున్నాం, మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే దాంతో వచ్చేటటువంటి డాక్యుమెంట్స్లో కేవలం కరెంట్ ఇష్యూని మాత్రమే కాకుండా దాని బ్యాక్గ్రౌండర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కేర్ డాక్యుమెంట్స్ ద్వారా వచ్చేటటువంటి మంత్లీ మ్యాగజైన్స్ కూడా వస్తాయి. మనకి KPIS మంత్లీ మ్యాగజైన్స్ కూడా మా వెబ్సైట్లో ఉంటాయి, తీసుకోండి. 4వది కొన్ని స్మార్ట్ టెక్నిక్స్ ఉపయోగించండి. స్మార్ట్ టెక్నిక్స్ ఏంటి? స్మార్ట్ టెక్నిక్స్ ఒకటి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు ప్రిలిమ్స్లో మెయిన్స్లో సపరేట్గా చేయడం కాకుండా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్గా మీ ప్రిపరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% సబ్జెక్టు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే విధంగా ఉంటుంది. సో తెలంగాణ మూమెంట్ కేవలం మెయిన్స్లో ఉంటుంది, అది ఒకటి కాకుండా మిగతా అంతా కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపే ఉంటాయి. రెండోది ఈ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్, ప్రిలిమ్స్ మెయిన్స్ వేరు కాకుండా రెండింటినీ కలిపి చదవడం. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ చేయడం. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే వీకెండ్స్లో మాక్ టెస్టులు రాయడం. తర్వాత మీరు ప్రతిరోజు ప్రిపేర్ అయ్యేటప్పుడు విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం చాలామంది తొందరగా మర్చిపోతుంటారు. సో గుర్తుపెట్టుకోవడం కోసం నోట్స్ రాసుకోండి, అలాగే కొన్ని ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోండి. సో ఈ ఫ్లాష్ కార్డ్స్ కోసం మీరు కొన్ని డిజిటల్ టూల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ టూల్స్ అంటే యాంకీ అనే ఒక డిజిటల్ టూల్, ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే నోషన్ అని ఇంకొక యాప్ ఉంది, NOTION, నోషన్. ఈ యాప్ ద్వారా కూడా మీరు ఈ ఫ్లాష్ కార్డ్స్ తర్వాత నోట్స్ ఎలక్ట్రిక్ ఫార్మాట్లో నోట్స్ తయారు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో నోట్స్ ఉండడం వలన ఏమవుతుందంటే మనం నోట్స్ ప్రత్యేకంగా క్యారీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మీ మొబైల్ ఫోన్లోనే యాప్ ఉంటుంది కాబట్టి ఆ నోట్స్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మీరు ఎక్కడికి వెళ్ళా తీసుకెళ్ళచ్చు. ఇక 5వ పాయింట్, లివరేజ్ ది టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించుకోండి. అంటే మీ మొబైల్ ఫోన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే సోషల్ మీడియా యాప్స్ కోసం వాడడం తగ్గించేసి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఉపయోగించడం పెంచుకోవాలి ఈ వర్కింగ్ ప్రొఫెషనల్ ప్రత్యేకంగా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చూడడం ఎక్కువగా అలవాటు ఉంటుంది మీకు, కాబట్టి ఇన్స్టాగ్రామ్ని తగ్గించండి, అవాయిడ్ చేయమని ఏం చెప్పట్లేదు, తగ్గించుకొని ఈ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం దీన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టండి. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగానే యాంకీ తర్వాత నోషన్ లాంటి యాప్స్ పెట్టుకోండి, నోట్స్ తయారు చేసుకోండి, దాని ద్వారా ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోండి. రిమెంబర్, ఈ యాంకీ నోషన్ లాంటి యాప్స్ ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎక్కువ ఉపయోగపడతాయి.
రెగ్యులర్గా చదువుకునేటటువంటి నార్మల్ అభ్యర్థులైతే ఫిజికల్ నోట్స్ అయితేనే మంచిది. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సింది ఏంటి, యూట్యూబ్లో వచ్చేటటువంటి కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ మన పి కృష్ణ ప్రదీప్ అనే ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని గ్రూప్ 1కి సంబంధించి యూపీఎస్సీకి సంబంధించినటువంటి అంశాలు తెలియజేస్తుంటాం. అలాగే కొన్ని పాడ్కాస్ట్స్ వస్తాయి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్కి సంబంధించి, అవి చూడండి. మన మొబైల్ యాప్ ఉంటుంది, ఆ మొబైల్ యాప్ కేపీఐఎస్ అనే మొబైల్ యాప్ ఉంది. ఆడియో వీడియో క్లాసెస్ ఉంటాయి దీంట్లో. ఏవీ క్లాసెస్ ఏదైతే క్లాస్ రూమ్లో మనం క్లాస్ చెప్తామో ఆఫ్లైన్లో వచ్చినటువంటి స్టూడెంట్స్కి, హైబ్రిడ్ పద్ధతిలో స్టూడెంట్స్కి ఓన్లీ క్లాస్ రూమ్ లెక్చర్స్ని అవి వీడియో తీసి యాప్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అవసరమైనప్పుడు క్లాస్కి రావచ్చు, అదర్వైజ్ మీరు ఆన్లైన్లో మొబైల్ యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఇక 6వ పాయింట్, ప్రయారిటైజ్ యువర్ మెంటల్ హెల్త్. ఎందుకంటే ఇంత చేసినప్పుడు బర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంది. బట్ యూ హ్యావ్ టు అవాయిడ్ ద బర్న్అవుట్. మరి ఓవర్ స్ట్రెస్ కావద్దు. ఎందుకంటే ఓవర్ స్ట్రెస్ అయ్యారనుకోండి, ఒకవైపు వర్క్, ఇంకోవైపు స్టడీ, ఈ రెండు వర్క్ స్టడీ బ్యాలెన్స్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. అండ్ ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే యు ఆర్ సపోజ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్, స్టడీ అండ్ ద మ్యారేజ్ అండ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. కాబట్టి మూడింటి మధ్య సమతుల్యతను సాధించేటట్టుగా ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఓవర్ బర్డెన్ చేసుకోకండి. తర్వాత మంచి ఫుడ్ తీసుకోండి. ఫుడ్ ఇగ్నోర్ చేయకండి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. కనీసం రోజు 7 గంటల పాటు నిద్రపోండి. మినిమం 7 గంటల పాటు నిద్రపోండి. అంటే ప్రతిరోజు కంపల్సరీగా 11 నుంచి ఈవినింగ్ 11 నుంచి, అంటే నైట్ 11 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు కనీసం పడుకునే ప్లాన్ చేసుకోండి. తక్కువలో తక్కువ 6 hours పడుకోవాలి. అంటే ఒక ఐడియల్ స్లీపింగ్ టైం ఏంటి అంటే జనరల్గా 25 to 45 మధ్యలో ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఐడియల్ స్లీపింగ్ అవర్స్ 8 hours. అంటే నాట్ మోర్ దెన్ 8 hours అండ్ నాట్ లెస్ దెన్ 6 hours. 8 గంటల కన్నా దాటాల్సిన అవసరం లేదు, 6 గంటల కన్నా తగ్గడానికి అవకాశం లేదు. కాబట్టి 6 నుంచి 7 గంటలు మీ స్లీపింగ్ అవర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఈ 8వ పాయింట్, వీకెండ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ వీకెండ్లో ప్రతి సాటర్డే రోజు కంపల్సరీగా డీప్ రివిజన్ చేయాలి. ఏదైతే మండే టు ఫ్రైడే మీరు ఒక చదవడం జరిగిందో ఆ డీప్ రివిజన్ జరగాలి. తర్వాత సండే రోజు ఒక మాక్ టెస్ట్ రాయాలి. ప్రిలిమ్స్కి సంబంధించిన మాక్ టెస్ట్ ఒక సెషన్లో రాయాలి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక మెయిన్స్కి సంబంధించిన మాక్ టెస్ట్ రాయాలి. తర్వాత 8వ పాయింట్, సాధ్యమైనంత వరకు లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకోండి. అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కనీసం 9 నెలల టైం ఉంటుంది, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉంటుంది, అంటే మొత్తం కలిపి. సో 9 నెలల నుంచి 1 year పాటు టైం ఉంటుంది. కాబట్టి ఒక 9 months ఐడియల్ టైం పెట్టుకోండి. సో ఇది రీజనబుల్ టైం ఫర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్. అండ్ ఈ 9 months ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకున్న తర్వాత దాని ప్రకారం మీ షెడ్యూల్ అంతా చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డిక్లేర్ అయ్యి డేట్ అది డిక్లేర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి ముందు కనీసం ఒక 2 నుంచి 3 నెలల పాటు లీవ్ తీసుకునే ప్రయత్నం చేయండి. సెబాటికల్ లీవ్ ఆర్ అన్పెయిడ్ లీవ్ ఏదైనా సరే ఈ లీవ్ తీసుకునే ప్రయత్నం చేయండి. లీవ్ తీసుకుని టోటల్గా డెడికేట్ అయ్యి ప్రిపేర్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇక 9వ పాయింట్, మీ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఒక మెంటార్ని పెట్టుకుని ఆ మెంటార్ ద్వారా మీ ప్రిపరేషన్ ఆ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో వాళ్ళతో డిస్కస్ చేయండి. అండ్ ఏది చదివారు, తర్వాత మీ వీక్ ఏరియాస్ ఏంటి, తర్వాత మీ స్ట్రెంగ్త్ ఏరియాస్ ఏంటి, ఇది మీకన్నా మీ మెంటార్కి ఎక్కువ తెలుసు. మీరు ఒక ఆన్సర్ రైటింగ్ తీసుకొచ్చి సపోజ్ నాకు చూపించినప్పుడు దాంట్లో ఎక్కడ లోపం చేస్తున్నారు, ఎక్కడ మీరు బాగా రాస్తున్నారు అనే విషయాలు నేను చెప్పగలుగుతాను. అప్పుడు మీ ప్రిపరేషన్ ఇంప్రూవైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక 10th పాయింట్, స్టే మోటివేటెడ్ కంటిన్యూస్లీ. ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ జర్నీ. దీంట్లో ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ వస్తాయి, జ్యుడిషియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే సుప్రీంకోర్టులో ఎవరో ఒకరు కేసులు పెడుతుంటారు. కానీ మీకు మాత్రం లక్ష్యం చాలా గట్టిగా ఉండాలి. కాబట్టి ఈ నిరంతరం మీ మోటివేషన్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీకు నిరంతరం మోటివేట్ చేయడం కోసం, ప్రతిరోజు మీకు అప్డేట్ చేయడం కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తాం. అలాగే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాం, పోస్టింగ్ చేస్తాం. తర్వాత మెటీరియల్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలని పోస్ట్ చేస్తుంటాం. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు చేరితే కనుక కేపీఐఎస్ అనే టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, వాటిలో చేరండి. దాని ద్వారా మీరు నిరంతరం అప్డేట్ చేసుకోవచ్చు, మోటివేషన్ కంటిన్యూ చేయొచ్చు.
తర్వాత వీలైతే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని పెట్టాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు, బ్లాగ్స్, అదేవిధంగా వాళ్ళు ఇచ్చే పాడ్కాస్ట్లు ఇవి చూడండి. వాళ్ళ పట్ల జెలస్ ఫీల్ కాకండి. చాలామంది ర్యాంకర్లను చూసి జెలసీ ఫీల్ అవుతుంటారు. డోంట్ ఫీల్ జెలస్ అబౌట్ ద ర్యాంకర్స్. వాళ్ళు ఏ పద్ధతులను అనుసరించి ర్యాంక్ సాధించారు అని చెప్తున్నప్పుడు వాటిని వినండి, విని వాటి ద్వారా మోటివేషన్ పొందండి. సో ఈ 10 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే, సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. సిలబస్కి సంబంధించిన నెంబర్ 1 సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ని తెలుసుకోండి, సిలబస్ తెలుసుకోండి. రెండోది, మేక్ అ రియలిస్టిక్ టైం టేబుల్, ప్రాక్టికలీ దట్ ఈస్ పాసిబుల్. మూడోది, మీ ప్రాపర్ రిసోర్సెస్ మెయింటైన్ చేయండి, సరైన రిసోర్సెస్ అంటే ఒక తెలుగు అకాడమీకి సంబంధించిన రిసోర్సెస్. నాలుగోది, స్మార్ట్ టెక్నిక్ను ఉపయోగించండి. ఐదోది, టెక్నాలజీని ఉపయోగించుకోండి. 6, మీ మెంటల్ హెల్త్ని ఇగ్నోర్ చేయకండి, ఫిజికల్ హెల్త్ని కూడా ఇగ్నోర్ చేయకండి. వీకెండ్లో ప్రత్యేకమైనటువంటి వ్యూహాలను పాటించండి. లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకోండి, ఒక 9 to 12 మంత్స్కి సంబంధించిన లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకోండి. 9వది, మీ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడానికి ఒక మెంటార్ని ఏర్పాటు చేసుకోండి. 10వది, నిరంతరం మోటివేటెడ్గా ఉండడానికి టెలిగ్రామ్ ఛానల్ లాంటి వాటిని జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.